వెల్కమ్ టు విజయ అన్ఫిల్టర్డ్. ఈ రోజు మనం ఒక అమ్మాయి లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి డిస్కస్ చేసుకుందాం. ఆ ఎమోషనల్ జర్నీ ఎలా ఉందో కూడా కళ్ళారా ఒకసారి చూసి ఆ హ్యాపీ మూమెంట్స్ ని మీరు అందరూ కూడా చూడండి. ప్రెగ్నెన్సీ ఒక అమ్మాయి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఇది 9 months జర్నీ. ఈ జర్నీలోని 2 ఫ్యామిలీస్ కూడా చాలా 9 months కూడా పాప పుడుతుందా బాబు పుడుతుందా ఎలాంటి పేరు పెట్టాలి అని కళ్ళు కంటూ ఉంటారు. ఈ జర్నీలోని ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ ఫస్ట్ 3 months ఎక్కువ వామిటింగ్స్ తోటి, ఫుడ్ క్రేవింగ్స్ తోటి, ఇంకా చిన్న చిన్న స్ట్రగుల్స్ తోటి అన్నీ ఫేస్ చేసినా కూడా తన బేబీ గురించి ఎన్నో కళ్ళు కంటూ ఉంటుంది. అలా కళలు కంటూ మంచిగా హ్యాపీగా ఎండ్ అయిన ఒక ప్రెగ్నెన్సీ తర్వాత ఆ బేబీని చూసుకొని ఆ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆడపిల్లలు పుట్టినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానండి. నేను కోరుకున్నదే జరిగింది. ప్లస్ ఈ హాస్పిటల్లో చాలా బాగా కేరింగ్ చేసుకుంటున్నారండి అమ్మాయిల పట్ల. అంటే నాకు పెళ్ళైన 1.5 yearకి కాకినాడలో ప్రెగ్నెన్సీ ఓకే అయినా కొన్ని కారణాల వల్ల అబార్షన్ చేయించాల్సి వచ్చింది. ఇప్పుడు మేడం దగ్గర ఒక మందులు వాడడం వల్ల బేబీ కేరింగ్ అని, తర్వాత మేము ఇక్కడ మందులు వాడిన ఒక 2 monthsలోనే మాకు పాజిటివ్ రిజల్ట్ కనిపించిందండి. దానివల్ల బేబీ కేరింగ్ కూడా బాగుందండి. అమ్మాయి కూడా డాక్టర్ గారు చెప్పిన పాయింట్లు మేము పాటించడం వల్ల అమ్మాయి కూడా 3.8 kg అంటే నేను నమ్మలేదండి. 3 kg అలా పుడుతుంది అనుకున్నాను. చాలా హెల్తీగా ఉందండి. పిల్లల విషయంలో అయితే డాక్టర్ గారు తీసుకున్న కేరింగ్ చాలా బాగా నచ్చిందండి. ప్లస్ డాక్టర్ గారు మనకి బాగా సపోర్టివ్గా ఉన్నారండి. సో విజయ మేడం గారికి చాలా రుణపడి ఉంటానని నేను కోరుకుంటున్నాను.